హాయ్ వ్యూవర్స్, ఈరోజు చిరంజీవికి సంబంధించి కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు చూస్తే ఇంతమంది ఇంత ఖాళీగా ఉన్న రేటు రావు అనిపిస్తాం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఏమండి, ఓ రాజు ఉన్నాడండి. ఆ రాజుకి కూతురు పుట్టారండి. ఈవెన్ ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళంతా ఏం ఆలోచిస్తారు, ఏం మాట్లాడతారండి? కూతురు పుట్టింది, లక్ష్మీదేవి పుట్టింది, సంతోషం. కొడుకు పుడితే యువరాజు, తర్వాత రాజు, సో నెక్స్ట్ అయినా కొడుకు పుట్టాలి, ఇదే కదండి మాట్లాడతారు. ఈరోజు చిరంజీవి ఏమన్నాడండి, బ్రహ్మ ఆనందం అని చెప్పేసి బ్రహ్మానంద గారి సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాడు. దెన్ చిరంజీవి గారి తాతగారు, అంటే వాళ్ళ అమ్మగారి తరఫు ఉన్నటువంటి వాళ్ళ నాన్నగారు, దట్ మీన్స్ తాతగారు, ఆయన ఎవరు ఏంటని చెప్తూ, ఆయన రసికుడు అంటూ, ఆయనకి ఎవరెవరితో ఎలా ఉంది ఏంటని చెప్తూ సరదాగా ఫ్లోలో చెప్తూ, దెన్ వీళ్ళ తాతగారు వాళ్ళ తాతగారు అంటూ క్లీంకార తాతగారిని చూపండి అన్నారు. అప్పుడు చిరంజీవి గారిని చూపిన తర్వాత క్లీంకార బంగారు తల్లి, బుజ్జి తల్లి అంటూ క్లీంకార గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుతూ, దెన్ ఫ్లోలో వాట్ నెక్స్ట్ అన్నప్పుడు ఏం చెప్పాడు, నేను మా ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నాను అన్న ఫీలింగ్ నాకు ఉండదు, చుట్టూతో మొత్తము కూడా ఆడపిల్లలే, మనవరాళ్ళు కానీ కూతుళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఇలా చూస్తూ ఉన్నప్పుడు, దెన్ లేడీస్ హాస్టల్ వార్డెన్గానే ఉన్నాను అనిపించింది నాకు నవ్వుతూ. దెన్ రామ్ చరణ్ అడిగాను, రే నెక్స్ట్ అయినా కొడుకురే కావాలరా, నాకు మనవణ్ణి ఇవ్వరా, మన రాజ్యం మన వంశం కంటిన్యూ అవుతుంది, మన లెగసీ కంటిన్యూ అయింది అని చెప్పానండి అని చెప్పేసి చక్కగా సంతోషం నవ్వాడు. ఇందులో ఎక్కడన్నా ఏదైనా తప్పు పెట్టేది ఉందండి? ఈరోజు సోషల్ మీడియాలో వచ్చేది ఫెమినిస్టులు అంట. అమ్మమ్మో ఇంకేముంది, ఆడపిల్లలని కనొద్దని చెప్తున్నాడు చిరంజీవి. మరలా ఆడపిల్ల పుట్టితే నాకు భయం వేసింది అంటున్నాడు. ఏం మనిషి అసలు అతను అని చెప్పేసి అన్నారండి. నాకు అది చూసి ఎంత కంపరం పుట్టిందంటే, బుర్రా బుద్ధి జ్ఞానం ఉండవేంట్రా బాబు. అరే ఆయన కుటుంబం, ఆయన ఫ్యామిలీ, ఆయన కొడుకు, తర్వాత మనవడికి సంబంధించి అడిగాడు, ఇందులో ఏమన్నా తప్పు ఉందా? అండ్ ఆయన ఎక్కడన్నా సరే గర్భస్రావాలు ఏమైనా చేశారా, అభాషణ ఏమైనా చేయించారండి బలవంతంగా? అండ్ పుట్టిన ఆడపిల్లలకు సంబంధించి తక్కువ చేశాడండి? శ్రీజాకి సంబంధించి లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మొట్టమొదట నరకం అండి పాపం చిరంజీవి అనుభవించింది. ఆ తర్వాత కూడా ఆమె ఆ శిరీష్ అనుకుంటే అతని పేరు కాదని వచ్చిన తర్వాత చక్కగా దగ్గర చేసి పెళ్లి చేశారా. మళ్ళీ వీరిద్దరికి మధ్య ఇష్యూ అయితే ఆ బిడ్డని ఇప్పుడు తన దగ్గర పెట్టుకున్నాడు, కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. అంతే. ఎందుకంటే మీలో చాలామందికి తెలియదు, చిరంజీవి గారు తన తోడబుట్టిన వాళ్ళకి అక్క చెల్లెలు, ఐ థింక్ ఇద్దరు కూడా చెల్లెళ్ళు అనుకుంటా, వారికి హైదరాబాదులో గతంలో చిరంజీవి గారు కొన్నటువంటి ఖరీదైన స్థలాన్ని కానుకగా ఇచ్చారండి. ఎవరండి ఈ రోజుల్లో ఆ రకంగా? అమ్మ ఆమె నాకు దైవం అని చెప్పేసి బ్రహ్మాండంలో చూసుకుంటారు అంజనాదేవి గారిని. సో ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి గారు ఎక్కడన్నా ఏ ఒక్క మహిళనైనా ఎప్పుడన్నా కానీ నోరు తెరిచి ఒక్క మాట తప్పుగా మాట్లాడండి? ఇంట్లో ఆడవారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడని మనం ఎన్నిసార్లు చూస్తుంటామండి? ఇంట్లో మొత్తం ఆడపిల్లలే ఉన్నారు, ఒక మగపిల్లోడు ఉంటే బాగుండిద్ది, రామ్ చరణ్ నీకు మగపిల్లోడు పుట్టాలరా, పుడితే బాగుంటుందిరా, మరలా ఆడపిల్ల అంటే అని ఆయన మనసులోని మాట చెప్పాడు. మన సమాజం మొత్తం కోరుకుంటున్నదే ఆయన చెప్పాడు. దీనిని కూడా ఏలు పెట్టి వాసన చూస్తూ ఏదో ఇక మేము చిరంజీవిని అంటున్నాము, ఇక మేము ఏదో ఈ సమాజంలో ఆడవాళ్ళని కాపాడతామని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తూ కొంతమంది పోస్టులు పెడుతుంటే విసుగు వచ్చిందండి నాకైతే. అందుకే వీడియో ఇస్తూ ఉన్నా, దయచేసి ఎదుటి వాళ్ళని ఏదైనా అనే ముందు ఒకవేళ వాళ్ళ వంక చూపితే 4 వేలు మన వంక చూపితే అది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. 100% ప్రతి ఇంటిలో ఆడపిల్ల ఉండాలి, మగపిల్లడు ఉండాలి. మగపిల్లడు లేకపోయినా ఆడపిల్ల ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. అయితే ఆయన ఇంటిలో ఆల్మోస్ట్ అంత ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి అలా మగపిల్లడు కోరుకున్నాడు ఆయన. ఇక ఇంతకుముందు వీడియో ల్యాక్ చేయని ఎక్స్టెండ్ చేయరు. ఎప్పుడన్నా కానీ సెలబ్రిటీలైనా మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళైనా ఎవరైనా సరే మీరు ఏదైనా అంటున్నప్పుడు ఒకసారి అది మంచా చెడా, వాళ్ళు ఏ ఇంటెన్షన్ అన్నారు ఏంటి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. బుర్రా బుద్ధి లేకుండా నోటికి వచ్చిందే మాట ముక్కు వచ్చిందే చీవిడి అన్నట్టుగా చేయకండి, అది కరెక్ట్ కాదు. అండ్ ఎదుటిన్నోడు పెద్దోడరా, వాడు మమ్మల్ని విమర్శిస్తున్నామంటే మనం కూడా పెద్దోళ్ళరా అన్నట్టు అనుకోకండి. రోడ్డు మీద గజరాజు గుర్రం ఏమంటారు, మన ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు బురుగుతూ ఉంటాయి, చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అండి, అది కుక్క అరుస్తుందిరా, కుక్క మరుగుతుందిరా అంటారు. వెళ్తుంది ఏనుగు, దానిపైన అది వెళ్తూనే ఉంటుంది. సో ఆ కుక్క మొరగటాన్ని చూసి కొంతమంది అబ్బా ఏనుగుని కూడా చూసావా వీళ్ళ బెదిరిస్తుంది అనుకుంటారు, వాళ్ళ కుక్క లాంటి వారు. అదే కొంతమంది అంటారు గజరాజు వెళ్తుంది, ఈ కుక్క మరుగుతుంది, ఈ కుక్క ఏం తెరా అనుకుంటారు.
ఆ కుక్క ప్లేస్లో మీరు ఎవరు ఉండొద్దండి. మనస్ఫూర్తిగా ఆడపిల్లలకు సంబంధించి బేటీ బచావో బేటీ పడావో మోడీ గారు ఏదైతే నినాదం చెప్పారో దానికి మనంతా కట్టుబడి ఉందాం. ఆడపిల్లలను కాపాడుకుందాం, వాళ్ళకి రక్షణగా ఉందాం. అండ్ చిరంజీవి గారు చెప్పింది, ఇంట్లో మొత్తం ఆడపిల్లలు ఉన్నారు, ఒక్క మగపిల్లడు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మనసులోని మాట చాలా ప్రేమగా హ్యాపీగా చెప్పాడు తప్ప వేరేదైతే కాదు.